హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు న్యూ వీడియో. సో ఈరోజు మనం షార్ట్ టర్మ్ కోసం ఇక్కడ నేను ఏవి ఇంట్రాడే ఇవి జనరల్గా నేను ఇంట్రాడే అనేది చేయను సార్. నేను మ్యాక్సిమం షార్ట్ టర్మ్ లేదా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే చేస్తాను. ఓకే, మేబీ రీజన్ ఈజ్ ఇంట్రాడే చేయాలంటే మేబీ చాలా నాలెడ్జ్ కావాలేమో. మేబీ ఐఎమ్ నాట్ రెడీ టు lose my money by doing intraday. Okay, anyway, so just once we will review మనం ఇంతవరకు ఏమైతే డిస్కస్ చేసాం, షేర్స్ ఎలా ఉన్నాయో మీరు చూసారంటే దీస్ ఆర్ ద షేర్స్. ఇవన్నీ మనం డిస్కస్ చేసాము. ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రజెంట్ మీరు వెళ్ళి చూసే కానీ బజాజ్ కన్జ్యూమర్ ఒకటి 2% 1% లాస్లో ఉంది. మిగిలినవన్నీ ప్రాఫిట్లో ఉన్నాయి. ఆల్రెడీ జీల్ మోర్ దాన్ 12% ప్రాఫిట్లో ఉంది. ఆల్రెడీ చెప్పాను కదా నిన్న వీడియోలోనే. మీకు 10% ఈజ్ ఎనఫ్ ప్రాఫిట్ అనుకోటి మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు, లేదా అది మీ ఇష్టం సార్. ట్రైలింగ్ చేసుకుంటూ మీరు కంప్లీట్ ట్రెండ్ అయితే క్యాప్చర్ చేయండి. మీ స్టాప్ లాస్ పెంచుకుంటూ ట్రైలింగ్ స్టాప్ లాస్ ఆర్ మేబీ ప్రాఫిట్స్ మీ టార్గెట్స్ పెంచుకుంటూ వెళ్ళండి. అలాగే నిన్న మనం డిస్కస్ చేసిన బోరోసిల్ నిన్న ఒక్కరోజే ఆల్మోస్ట్ 12% పెరిగింది. ఆల్రెడీ ఇట్స్ గివెన్ 10% ప్రాఫిట్. ఆల్రెడీ గివెన్ 10% ప్రాఫిట్. మీరు ఎవరన్నా రైట్ ప్రాఫిట్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి, లేదంటే చెప్పా కదా నిన్నటి వీడియోలో మీ టార్గెట్స్ని చేంజ్ చేసుకుంటూ ట్రెండ్కి అనుగుణంగా సో మీరు కంప్లీట్ ట్రెండ్ని అయితే క్యాప్చర్ చేయండి. అది మీ చాయిస్ సార్. ఓకే, బట్ ఐఎమ్ గివింగ్ 10% టార్గెట్. ఐ అచీవ్డ్ మై టార్గెట్. ఓకే, బట్ మీరు నన్ను అడిగితే మీరు నేను సెల్ చేసిన ఈ షేర్స్ అంటే లేదు సార్, స్టిల్ జీల్ అలాగే ఉన్నాయి. ఏషియన్ పెయింట్స్ మీకు ఆల్రెడీ చెప్పా కదా, ఇవి లాంగ్ టర్మ్ కోసం ఇప్పటికి కాదు ఇవి. సో ఈవెన్ దో ఇంట్రాడేలో ప్రాఫిట్ వచ్చినా కానీ ఈ ఒక్కటి నేను అమ్మేశాను. ఇంట్రాడే కోసం తీసుకుని అమ్మేశాను అంతే. జస్ట్ ఇంట్రాడే కాదు, షార్ట్ టర్మ్ కోసం తీసుకున్నాను. బట్ సారీ, అమ్మకుండా అలాగే పెట్టేశాను. ఎందుకంటే నేను చెప్పా కదా, ఇది నేను ఆల్మోస్ట్ నియర్లీ మేబీ 5 years 10 years నేను లాంగ్ టర్మ్ కోసమని ఈ షేర్ మెయింటైన్ చేస్తున్నాను. అలాగే బోరోసిల్ నేనేమి అమ్మలేదు, అలాగే ఉంది. మీకు జస్ట్ చెప్తున్నాను, ఎవరైనా 10% ఈజ్ ఓకే ఫర్ మీ అనుకుంటే మీరు అమ్మేసుకోవచ్చు, లేదా మీ చాయిస్ సార్. ఓకే, ఎనీవే సో మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోయే షేర్స్ ఫస్ట్ వన్ ఈజ్ కేఈఐ. సో మీరు కేఈఐ, లెట్ మీ రిమూవ్ నాట్ రిక్వైర్డ్. కేఈఐ ఫ్యూ డేస్ బ్యాక్ విత్ గుడ్ వాల్యూమ్స్తో క్లియర్ కట్ బ్రేక్అవుట్ ఇచ్చింది. అండ్ ఆఫ్టర్ దట్ లాస్ట్ 2 days నుంచి రైట్ కన్సాలిడేట్ అవుతూ మళ్ళీ స్లోగా పైకి పెరగడానికి ట్రై చేస్తుంది. సో మేబీ వన్స్ ఇట్స్ మూవ్ అప్ అగైన్, మేబీ నౌ టు 429 రైట్, మేబీ అరౌండ్ 435 అరౌండ్ ఆర్ 430 to 435 రేంజ్లో ఇది కానీ మళ్ళీ ఇంకొకసారి కొద్దిగా మూవ్ వచ్చిందంటే మనం దీన్ని బై చేయొచ్చు. అగైన్ సార్ ఇంతకుముందు చెప్పా కదా, టార్గెట్స్ స్టాప్ లాస్లు ఇవన్నీ అది మీ చాయిస్. ఓకే, స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి. మీకు ఆల్రెడీ 20 మూవింగ్ యావరేజ్, కొందరు ఎలా వాడతారు 20 మూవింగ్ యావరేజ్ను బై చేయడానికి కానీ టార్గెట్స్ ఐ మీన్ సెల్ ఎగ్జిట్ అవ్వడానికి ఎలా యూజ్ చేస్తారో చెప్పా కదా. సో మీరు అలా మీకు ఏదైతే మెథడ్ ఉంటుందో దాన్ని స్ట్రిక్ట్గా ఫాలో అయ్యి, లేదంటే 5% స్టాప్ లాస్ పెట్టుకోండి. మేబీ యూఆర్ రెడీ విత్ ఎగ్జిట్, జస్ట్ ఎగ్జిట్. షేర్ కానీ మీరు అనుకున్న డైరెక్షన్లో వెళ్ళలేదంటే ప్లీజ్ ఎగ్జిట్. ఓకే ఓకే, సో జస్ట్ వెయిట్ ఫర్ టుడే. మేబీ ఇట్స్ ఆల్రెడీ మూవింగ్ అప్, మేబీ నౌ 429 రైట్. సో మేబీ అరౌండ్ 435 మనం బై చేద్దాం. లెట్స్ సీ. ఓకే, అండ్ వన్ మోర్ ఈజ్ క్రెస్ట్. సో ఇది ఆల్మోస్ట్ మీరు అబ్జర్వ్ చేశారంటే మార్కెట్ ఫాల్ తర్వాత స్లోగా పెరుగుతూ వెళ్ళి ఫ్రమ్ లాస్ట్ జూలై నుంచి అక్యుములేట్ అవుతూ వస్తుంది. ఇదే రేంజ్లో షేర్లో ఎటువంటి మూమెంట్ లేకుండా ఇక్కడిక్కడే తిరుగుతూ వస్తుంది. మీరు లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి చూసారంటే గుడ్ వాల్యూమ్స్తో ట్రేడ్ అవుతూ మనకు క్లియర్ కట్గా బ్రేక్అవుట్ అనేది కూడా ఇచ్చింది. ఓకే, సో మీరు దీన్ని ఒక బయ్యింగ్ ఆపర్చునిటీగా తీసుకొని మేబీ ఫర్ షార్ట్ టర్మ్ పిక్ అన్ని సార్, ఇవన్నీ షార్ట్ టర్మ్ పిక్స్, నాట్ ఏ లాంగ్ టర్మ్ పిక్. ఓకే, యూ హ్యావ్ టు ఫాలో స్ట్రిక్ట్లీ యువర్ స్టాప్ లాస్, మేబీ ప్లేస్ 20 మూవింగ్ యావరేజ్. అండ్ వెన్ ఎవర్ ఏదైనా క్యాండిల్ 20 మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అయిందంటే ఇమీడియట్గా
సెల్ చేసేయండి. లేదా మీకు ఏదో ఉంటుంది కదా, మీ స్టాప్ లాస్ మెథడ్ ఏదైతే 5% స్టాప్ లాసా, అది మీ కెపాసిటీని బట్టి 10% దాన్ని బట్టి మీరు చూసుకోవచ్చు. అలాగే ఇంతకు ముందే డిస్కస్ చేసినట్టు మనం మల్టిపుల్ టైమ్ డిస్కస్ చేసాం కదా, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి. అగైన్ దట్ ఈస్ యువర్ చాయిస్ సార్. మేబీ ఇఫ్ యూఆర్ ఓకే, మీకు 5% చాలు ప్రాఫిట్, 10% ప్రాఫిట్ చాలు, ఐఎమ్ ఏ సేఫ్ ప్లేయర్ అనుకుంటే మీరు అనుకున్న టార్గెట్ వస్తానే అమ్మేసేయండి. లేదంటే అగైన్ ఈ 20 మూవింగ్ యావరేజ్ని తీసుకోండి. మీ ఈ 20 మూవింగ్ యావరేజ్ పైన మీ షేర్ క్లోజింగ్ బేస్ మీద ట్రేడ్ అయినంత వరకు ఎంజాయ్ చేయండి ప్రాఫిట్. లేదా ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోండి. నో 97, 100 మూవ్ అయింది, ఓకే, మీ టార్గెట్ రీచ్ అయింది 100, ఓకే, సెల్ చేయండి. లేదంటే 105 వెళ్ళింది, మీ స్టాప్ లాస్ పెంచండి. మేబీ 102 మై స్టాప్ లాస్, 110 వెళ్ళింది, మేబీ 105 మై స్టాప్ లాస్. సో అలాగా మీరు చేసుకుంటూ వెళ్ళాలి. కానీ ఎందుకంటే మీరు ఇమీడియట్ గా ఒకవేళ 100 రీచ్ అయింది అమ్మేసే కానీ మేబీ అది 150, 160 వరకు వెళ్ళొచ్చు. సో మనం ఆ కంప్లీట్ ట్రెండ్ అనేది మిస్ అవుతాం కదా. సో అలా మీరు మీ స్టాప్ లాస్ ని చేంజ్ చేసుకుంటూ, లేదా బేస్డ్ ఆన్ మూవింగ్ యావరేజ్ మీద వెళ్ళండి. లేదా మీకు ఏదైతే సిస్టమ్ మీరు వాడుతున్నారో దాని బేసిస్ మీదైనా సరే మీరు వెళ్ళండి. ఓకే ఓకే. ఇంకొకటి వచ్చి సీక్వెంట్ సైన్స్. అండ్ మోర్ ఓవర్ మీకు ఇప్పుడు చూసారంటే ఈ ఫార్మా సెక్టర్ చాలా బుల్లిష్ గా కనిపిస్తుంది వెన్ కంపేర్ టు నిఫ్టీ. మేబీ టుమారో వీడియోలో ఏదన్నా ఫార్మా సెక్టర్ లో మంచి స్టాక్స్ ఏమన్నా మనకు బ్రేక్అవుట్ లెవెల్ ఉన్నాయేమో అని ఒకసారి వెరిఫై చేసి ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ప్రస్తుతానికైతే అగైన్ ఫార్మా సెక్టర్ చాలా బుల్లిష్ గా కనిపిస్తుంది వెన్ కంపేర్ టు నిఫ్టీ. యూ విల్ ట్రై టు డూ టుమారో ఆన్ వీడియో. ఓకే. సో సీక్వెన్స్ సైన్స్ ఇది వచ్చి ఇప్పుడు ప్రజెంట్ 168 దగ్గర ట్రేడ్ అవుతుంది. మనకి ఇక్కడ చూసారంటే స్లోగా మనకు ఒక మంచి ర్యాలీ ఇచ్చిన తర్వాత కొద్దిగా కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ ఇప్పుడు హయ్యర్ హై ఫామ్ అవుతుంది. చూసారంటే హయ్యర్ హై ఫామ్ అవుతూ మనకు ఇక్కడ విత్ గుడ్ వాల్యూమ్స్ తో క్లియర్ కట్ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో మీరు బై చేస్తామంటే సేమ్ ఇక్కడైనా బై చేయొచ్చు. లేదంటే ఈ రోజు కొద్దిగా చూస్తూ మార్కెట్ ను 165 టు 160 టు 170 మధ్యలో బై చేయండి. లేదా ఆన్ స్పాట్, దట్ ఈస్ మీ చాయిస్. అబ్జర్వ్ చేసి బై చేస్తారంటే ఓకే. 165 అరౌండ్ బై చేసి 160 టు 170 మధ్యలో. సో మీరు స్టాప్ లాస్ స్ట్రిక్ట్ గా ఈ బిలో ఏదైతే ఉందో మీరు 130 ఆర్ మేబీ 140 అయితే మీరు కంప్లీట్ గా ఇక్కడ ఉంది కదా, దీన్ని స్టాప్ లాస్ గా పెట్టుకోవాలి స్ట్రిక్ట్ గా. లేదా మీరు ఏదైతే ఫాలో అవుతున్నారో అది ఓకే. 130 ఆర్ 135 ఈజ్ యువర్ స్టాప్ లాస్. అండ్ మేబీ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇట్ మే మూవ్ టు 250. బట్ అగైన్ సార్ ఐ డోంట్, మీకు ఇంతకు ముందే చెప్పా కదా 250 ఆర్ మేబీ 230 టు 250 అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను టార్గెట్. బట్ అగైన్ మీకు ఇంతకు ముందే చెప్పినట్టు టార్గెట్ అయితే నేను ఫిక్స్ చేయను. ఎందుకంటే ఐఎమ్ నాట్ ఏ ప్రిడిక్టర్, ఐఎమ్ ఏ ఫాలోయర్. జస్ట్ యూ హ్యావ్ టు ఫాలో price, that's it. You have to follow the share, whatever maybe I mean stock. మీరు ఏ స్టాక్ అయితే బై చేశారో ఆ స్టాక్ ను మీరు ప్రైస్ ను ఫాలో అవ్వండి, అంతే తప్ప ప్రిడిక్ట్ చేయకూడదు. నేను 250 వస్తేనే అమ్ముతాను, 300 వస్తేనే అమ్ముతాను అని. సో నేను ఎక్స్పెక్టేషన్ 230 టు 250 అనుకుంటున్నాను. వచ్చిందా వెళ్ళండి గుడ్. లేదా ఈ మధ్యలో ఎక్కడ నేను అనుకునే డైరెక్షన్ లో వెళ్లకుండా మార్కెట్ రివర్స్ అయిందంటే ఇమీడియట్ గా సెల్ చేస్తాను. ఓకే. సో ఓవరాల్ గా మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది, హయ్యర్ హైస్ ఫామ్ చేస్తూ. అండ్ 160 టు 170 లేదా ఆన్ ది స్పాట్ ఆల్సో కానీ మనం బై చేయొచ్చు. స్టిక్ ది స్టాప్ లాస్ ఆఫ్ 135 ఆర్ 130 మ్యాక్సిమం. ఇది మన స్టాప్ లాస్. లేదా మీ స్టాప్ లాస్ మీరు ఏదనుకుంటే అది 250 నేను అనుకుంటున్నాను టార్గెట్. ఈ మధ్యలో అయినా నేను ఎగ్జిట్ అవుతాను. 230, 250 టార్గెట్ ఈ మధ్యలో అయినా ఎగ్జిట్ అవుతాను ఒకవేళ నేను అనుకున్న డైరెక్షన్ లో వెళ్ళలేదంటే. ఇంకొకటి వచ్చి అగైన్ ఇది కానీ హెల్త్ కేర్ సెక్టర్, సర్కార్ హెల్త్ కేర్ సెక్టర్. ఓకే. సో ఇది కూడా చూసారంటే మనకు మంచి హయ్యర్ ఫామ్ చేస్తూ ఇక్కడ హ్యాండిల్ లెవెల్లో మనకు ఒక మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది ఒక గుడ్ వాల్యూమ్స్ తో. ఇది కూడా మంచి బయ్యింగ్ ఆపర్చునిటీ ఉంది. మీరు ఇమీడియట్ గా బై చేయాల్సిన పని లేదు. అఫ్ కోర్స్ ఇమీడియట్ గా అయినా చేయొచ్చు. లేదా ఒక కొద్దిగా రీట్రేస్మెంట్ కొద్దిగా అబ్జర్వ్ చేసి ఈ రోజు ఎక్కడన్నా కొద్దిగా మనకు డౌన్ ఫాల్ అయింది అంటే షేర్ మేబీ అరౌండ్ 95 అక్కడైనా మీరు బై చేయొచ్చు. సో ఓవరాల్ గా అయితే 90 to 100 మధ్యలో ఎక్కడైనా బై చేసి స్టాప్ లాస్ వచ్చి స్ట్రిక్ట్ గా ఏదైతే మనం ఈ లైన్ ను ఫాలో అవుతుందో, లేదంటే గన
ఇక్కడ ఉంది కదా, మేబీ 80 ఆర్ లేదా 70, ఇంకా అనుకుంటే 70 ఈజ్ అవర్ స్టాప్ లాస్. లేదా మీరు ఏదైనా ఒక ట్రెండ్ లైన్ ఏదైనా గీసుకొని మీరు ఒకవేళ దాని కిందికి వచ్చినా, లేకుంటే 20 మూవింగ్ యావరేజ్, మీకు ప్రతిసారి చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, మీరు ఫాలో అవుతూ మీరు స్టాప్ లాస్ని మెయింటైన్ చేయండి. సో టార్గెట్ వచ్చి ఇది అంతగా నేనైతే ఎక్స్పెక్ట్ చేయడం లేదు ఇందులో, మ్యాక్సిమం 120 to 150. సో రిస్క్ రివార్డ్ రేషియో ఆల్సో 1:1 మాత్రమే ఉంది. సో 30%, 30 పాయింట్స్ లాస్, సేమ్ థింగ్ 30 to 40%, 30 to 40 పాయింట్స్ ప్రాఫిట్. సో ఏదైనా జరగచ్చు, జస్ట్ వీ హ్యావ్ టు ఫాలో ద మార్కెట్. సో 95 to 100 మధ్యలో బై చేస్తాం. మన స్టాప్ లాస్ వచ్చి 70. ఓకే, అరౌండ్ 70 లేదా మేబీ 20 మూవింగ్ యావరేజ్ లేదా ఈ ట్రెండ్ లైన్, ఏదైనా మీకు ఏది కన్వీనియంట్ అవుతుంది మీ రిస్క్ బేస్ మీద. టార్గెట్ వచ్చి 120 to 150, 120 to 150. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ ఎనీవే లెట్స్ సీ టుమారో. ఏం మీకు చెప్పా కదా, ఫార్మాస్యూటికల్ సెక్టర్ వచ్చి కొంచెం బాగా మంచి స్ట్రాంగ్గా ఉంది. ఐ విల్ ట్రై టు దాంట్లో ఫార్మా సెక్టర్లో ఏమైనా మంచి స్టాక్స్ బ్రేక్అవుట్ లెవెల్లో ఉన్నాయేమో చూసి మేబీ ఐ విల్ ట్రై టుమారో వన్ మోర్ వీడియో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. See you.